RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలం తుమ్మలగూడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దాగం ప్రేమ్ ప్రసాద్ గ్రామస్తులతో కలిసి బాజా భజంత్రీలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని, ఫుట్బాల్ గుర్తు కోటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఒకసారి ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు. ఎక్కువ కొట్టదానే నేను చెప్తలేనా, నేను ఎక్కువ కొడితే అలాగ పేరు పోదు. అవునా నేను కాడ కొడతా అవునా. చెప్పండి. ఈరోజు బెజ్జూర్ మండలంలోని తుమ్మలగూడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇంటింట ప్రచారం కొనసాగుతున్నది. ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై మనకు సహాయంగా నిలుస్తున్నారు, మన తోడు కావాలంటున్నారు. ఈ సదద్వేషాన్ని, ఈ మంచి అవకాశాన్ని మనము కొనికి పుచ్చుకోవాలని ఆశిస్తున్నా. దాదాపు గత దశాబ్ద కాలంగా పేరుకుపోయినటువంటి సమస్యలను బయటకు తీసుకువస్తూ మరి ప్రజా సమస్యల కోసం నిరంతరం కొట్లాడుతున్నా. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామిక పాలన రాజ్యమేలుతున్నది. అవినీతి రాజకీయం, అడ్డగోలు రాజకీయం, దోపిడీ రాజకీయం, దొంగల రాజకీయం నడుస్తున్నది. కాబట్టి నేను ఒక యువకునిగా ముందుకొస్తున్నా. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన విజయం సాధిస్తా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. చూస్తే దాదాపు 10 దశాబ్ద కాలంగా ఈ బ్రిడ్జి కూలిపోయి ఉన్నది. చూడండి ఒకసారి. దీనికి గత్యంతరం లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో కొత్త రోడ్డు కూడా ఎస్టిమేషన్ జరిగింది కాబట్టి అధికారంలో వచ్చిన 3 నెలల్లోపే దీనికి కూడా డాంబర్ రోడ్డు శాంక్షన్ చేపిస్తాను. మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు? అభివృద్ధి కోసం దాదాపు 10 ఏళ్ళుగా దీని మీద మొరుము కూడా పడలేదు. గ్రావెలింగ్